మాక్సిమం టైం తీసుకుంటాను. ఓకే. అండ్ నోటీస్ ఏంటిది అంటే ఇప్పుడు చాలా మంది తెలుగు మీకు మీ అందరికి తెలుసు, చాలా మందికి మాక్సిమం మీ అందరికి తెలిసి ఉంటుంది. అచీవర్ జోన్ అనేది ఫస్ట్ తెలుగు ప్లాట్ఫామ్. ఓకే. దీన్ని ఫస్ట్ మేము ఇంట్రొడ్యూస్ చేసాము. మేము తెలుగులో కోర్సెస్ గాని, తెలుగులో ఉన్న అన్ని కోర్సెస్ ప్లస్ మీటింగ్స్, సెషన్స్, ఆఫీషియల్ సెషన్స్ అన్ని తెలుగులో తీసుకుంటున్నాము. ఓకే. ఆల్ ఓవర్ ఇండియాలో, మొత్తం ఇండియాలో ఓన్లీ ఇది ఒక్కటే అచీవర్ జోన్ ఒక్కటే ప్లాట్ఫామ్. మేము ఫస్ట్ మేమే పెట్టాము ఈ ప్లాట్ఫామ్ ని, అచీవర్ జోన్ ని. తెలుగులో కోర్సెస్ గాని, తెలుగులో ఉన్న అన్ని ట్రైనింగ్ సెషన్స్ గాని తెలుగులో ప్రొవైడ్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు మీకు తెలుసు, ఏదైనా ఒకటి వచ్చింది అంటే దానికి కాపీ రావడం గ్యారంటీడ్ 100%. ఓకే. ఏదో ఒకటి సరే ఇండియాలోనే కాదు, ఇండియా బయట అయినా ఎక్కడైనా సరే ఏదో ఒకటి లాంచ్ అయ్యింది అంటే దానికి ఒక కాపీ రావడం చాలా ఈజీ, ఖచ్చితంగా వస్తది. ఓకే. ఏదైనా ఒకటి లాంచ్ అయ్యింది అంటే దానికి కాపీ చేసి వేరే వాళ్ళు ఖచ్చితంగా లాంచ్ చేస్తారు. ఓకే. సో అలాగే అయింది అచీవర్ జోన్‌తో. ఇప్పుడు చాలా వరకు ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. తెలుగులో సెషన్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే. తెలుగులో సెషన్స్ గాని, తెలుగులో రావడం స్టార్ట్ అయింది. చాలా వరకు కొత్త కొత్త ప్లాట్‌ఫార్మ్స్ వస్తున్నాయి. కానీ చానా ప్లాట్‌ఫార్మ్స్‌లో వెళ్ళడం కన్నా ఫస్ట్ మీరు అది చూసుకోండి. ఎందుకంటే న్యూ ప్లాట్‌ఫార్మ్స్ ఏదైనా వస్తున్నాయి. మనకు ఇప్పుడు అచీవర్ జోన్‌కి 1 ఇయర్ అయిపోయింది. ఆల్రెడీ చానా వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. అన్ని కోర్సెస్ అయితే ఇప్పుడు రాలేదు. బట్ నెక్స్ట్ మంత్ లాస్ట్ వరకు అంటే లాస్ట్ ఫిబ్రవరి వరకు 100% అన్ని కోర్సెస్ వస్తది. ఓకే. తెలుగులో ప్రతి ఒక్క కోర్స్ ఉంటది. ప్రొఫెషనల్స్ వాళ్ళతో క్రియేట్ చేపిస్తున్నాము ప్రతి కోర్సెస్. ఓకే. ప్లస్ సెషన్స్ అనేది ప్రాపర్‌గా మేము మీకు తీసుకుంటున్నాము. ఎవ్రీ సండే. అంతకుముందు వీక్లీ 2 డేస్ ఉండేది. వెడ్నెస్‌డే అండ్ సండే. ఇప్పుడు ఎవ్రీ సండే మీకు ప్రాపర్‌గా సెషన్ తీసుకుంటున్నాము. ఓకే. దీంతో పాటు టిప్స్ ఆహ్, జరిగింది. తెలుసు. ఓకే. ఓకే. సారీ, కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల వాయిస్ రావడం లేదు ఇప్పుడు. ఇప్పుడు వస్తుంది క్లియర్‌గా. ఓకే. సో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు వేరే ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు వచ్చి మీతో కాంటాక్ట్ అవుతారు. నా ప్లాట్‌ఫార్మ్‌లో జాయిన్ అవ్వండి. నేను మీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను అంటే టోటల్లీ మీ రెస్పాన్సిబిలిటీ ఉంటదక్కడ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు వేరే ప్లాట్‌ఫార్మ్స్ ఏదైనా కొత్తగా స్టార్ట్ అయ్యింది అంటే అది ఇన్ ఫ్యూచర్ రన్ అవుతాదో, కాదో చెప్పలేం. ఇప్పుడు చానా ప్లాట్‌ఫార్మ్స్ వస్తుంది. ఇప్పుడే లాంచ్ అయ్యి ఇప్పుడే ఒక ట్రిప్ పెడుతుంది. ఓకే. చానా వరకు ప్లాట్‌ఫార్మ్స్ వస్తుంది. కమిషన్ ఎక్కువ ఇస్తుంది. చానా వరకు ప్లాట్‌ఫార్మ్స్ వస్తుంది. నేను మీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను అని చెప్తుంది. ఓకే. బట్ అన్ని పాసిబుల్ ఉండదు కదా! ఒక్క నిమిషం మేము ఒక ప్లాట్‌ఫార్మ్ లాంచ్ చేసాము అంటే ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ట్రిప్ రావాలా అంటే నేను నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. ఇండియాలో ఇప్పుడు మీరు ఎంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ అయినా చూసుకోండి. యా ప్లాట్‌ఫార్మ్ అయినా పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఉన్నాయి ఇండియాలో. ఓకే. బేస్ గురుకుల్, ఐడీపీ లాంటిది. అట్లాంటిది ప్లాట్‌ఫార్మ్స్ స్టార్టింగ్ ఎప్పుడు చేసింది? అప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఓకే. అప్పటి నుంచి చూస్తున్నాను ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఓకే. సో మాక్సిమం ఏదైనా ప్లాట్‌ఫార్మ్ లాంచ్ అవ్వాలనుకో ఏదైనా లాంచ్ చేసింది అంటే సేమ్ ట్రిప్ టార్గెట్ కంప్లీట్ అవ్వగానే తీసుకువెళ్ళదు. ఓకే. తీసుకువెళ్ళడం కష్టం.
ఓకే 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 సరే ఇప్పుడన్నా వస్తుందా వయసు? ఓకే, నా వాయిస్ క్లియర్? ఓకే సరే, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. వేరే ప్లాట్ఫామ్స్ ఎవరైనా సరే మీకు టార్గెట్ చేస్తున్నారు అంటే అక్కడ వెళ్ళకండి. ఏమైనా ప్రాబ్లం వాళ్ళు మళ్ళా ఇప్పుడు అలా మీకు పిలిచడానికి అలా అన్ని ఇస్తున్నారు. ఓకే, జస్ట్ మిమ్మల్ని పిలిచడానికి. కానీ ఒక్కసారిగా మీరు ఆ ప్లాట్ఫామ్స్ లో వెళ్ళి ప్రాపర్ గా వర్క్ చేశారు అంటే మళ్ళా ఇన్ ఫ్యూచర్ వాళ్ళు టోటల్ కోర్సెస్ చేయడం కానీ ట్రిప్ తీసుకుపోకడం కానీ అలాంటివి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అలా బడ్జెట్ యాడ్ ఉంటుంది అన్ని తీసుకుపోనీకి ఉండదు. ఓకేనా? చాలా వరకు ఇప్పుడు చాలా వరకు ప్లాట్ఫామ్స్ కమిషన్స్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నాయి. కమిషన్ ఎక్కువ ప్రొవైడ్ చేసిందంటే కంపెనీ ప్రాఫిట్ ఏమి ఉండదు. కంపెనీ ఇండియాలో ఏ కంపెనీ ప్రాఫిట్ లేకుండా ఉంటుందా? ఏ కంపెనీ ఉండదు. ఇండియాలో ఏ కంపెనీ అయినా సరే ప్రాఫిట్ లేకుండా వర్క్ చేస్తారా? ఎవరు చేయరు. ఓకే, అండ్ ఇప్పుడు మాక్సిమం చాలా వరకు కంపెనీస్ ఉన్నాయి. అఫిలియేట్ మార్కెటింగ్ తెలుగులో కూడా చాలా వరకు కంపెనీస్ ఉన్నాయి. ఓకే, నౌ క్లియర్? ఓకే, అయితే అఫిలియేట్ ఓకే ఇప్పుడన్నా వస్తుందా? వాయిస్ క్లియర్ ఉందా? ఓకే, అయితే లాస్ట్ నాది ఇదే ఇన్ఫర్మేషన్ ఈ రోజు. ఓకే, ప్రాపర్ గా ఏదైనా కంపెనీ మీకు టార్గెట్ చేస్తుంది అంటే మీ కాడికి వస్తుంది అంటే మీరు డైరెక్ట్ వదిలేయండి, వాడిని బ్లాక్ చేసేయండి. ఓకే, డైరెక్ట్లీ బ్లాక్ చేసేయండి, ఏం ఆలోచించడానికి అవసరం లేదు. ఓకే, అండ్ ఐ వాంట్ నో ఇక్కడ ఉన్న మీటింగ్ లో 90 మెంబర్స్ దాకా ఉన్నారు, 89 మెంబర్స్ ఉన్నారు. మీలో ఎవరికైనా ఇట్లాంటిది ఎవరైనా వచ్చినారా పర్సన్స్? మీ కారా ఎవరికారైనా ఇట్లాంటిది పర్సన్స్ ఎవరైనా వచ్చినారా? ఎస్, ఓకే, చాలా మంది కారు వచ్చినారు. ఓకే, బట్ అక్కడ మీరు వెళ్ళారు అంటే ఇప్పుడు కాకుండా ఒక 1 మంత్ తర్వాత గ్యారంటీడ్ మీరు మళ్ళా బాధపడాల్సి వస్తుంది. నేను అచీవర్ జోన్ లాంటి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వదిలి మళ్ళా చిన్న ప్లాట్ఫామ్ లోకి వెళ్ళాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అచీవర్ జోన్ ప్లాట్ఫామ్ అనేది ఫస్ట్ ప్లాట్ఫామ్, ఏదైనా ఫస్టే ఉంటది. ఓకే, అచీవర్ జోన్ ప్లాట్ఫామ్ అంటే మేము ఫస్ట్ లో లాంచ్ చేసాము, తెలుగు సెషన్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే తెలుగులో లాంచ్ చేస్తున్నారు అంటే ఓకే, వాళ్ళు అచీవర్ జోన్ కాపీ చేసి చేస్తున్నారు. ఓకే, ఒకటి కాపీది ఎలా ఉంటది, ఒకటి రియల్ ఎలా ఉంటది మీ అందరు తెలుసు. ఓకే, స్కిల్ రిచ్ వాళ్ళు అడుగుతున్నాడు. ఓకే, అడగని, ఎంతో మంది అడుగుతున్నాడు, బట్ మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రాపర్ గా ఇక్కడ వర్క్ చేయండి. ఏమైనా అర్థం కాకపోతే మనకు సపోర్ట్ ఉన్నాయి ప్రాపర్ గా. ఓకే, ఫౌండర్స్ తో మీరు మాట్లాడుకోవచ్చు, ఏ కంపెనీ ఇది ప్రొవైడ్ చేయదు. ఓకే, ప్రాపర్ గా మీరు అంటే ఎవ్రీథింగ్ అంటే చాలా వరకు కొత్త కొత్త ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. ఓకే, ఇది ఒక ప్లాట్ఫామే కాదు, చాలా వరకు వేరే వేరే ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. ఏమంటే వాళ్ళు మన కాపీ చేసి చేస్తున్నారు. ఓకేనా? మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామో సేమ్ అదే ఎగ్జాక్ట్ గా కాపీ చేసి మన దాంతోనే ఇంకా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఓన్ గా ఏం కొత్తగా క్రియేట్ చేసి చేయడం లేదు. ఓకే, సో మీరు కూడా మీకు కూడా మైండ్ ఉంటుంది, మీకు కూడా తెలివి ఉంటుంది. ఎంతైతే మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఒరిజినల్ బెస్ట్ ఉంటుందో కాపీ బెస్ట్ ఉంటుందో. ఓకే, ఒక యాపిల్ ప్రొడక్ట్ మీరు కొన్నారంటే యాపిల్ చాలా వరకు చైనాలో డూప్లికేట్ ఐఫోన్ కూడా ఉంటున్నాయి. ఓకే, మీరు తెలుసుకోవచ్చు డూప్లికేట్ ఐఫోన్ బెస్ట్ ఉంటుందో రియల్ ఐఫోన్ బెస్ట్ ఉంటుందో. ఓకే, రియల్ ఐఫోన్ బెస్ట్ ఉంటుందో డూప్లికేట్ ఐఫోన్ బెస్ట్ ఉంటుంది. 100% రియల్ ఐఫోన్ బెస్ట్ ఉంటుంది. డూప్లికేట్ ఐఫోన్ అంటే దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది. అలాగే ప్లాట్ఫామ్స్ కూడా అంతే. ఓకే, ఆల్వేస్ రియల్ ఈజ్ రియల్ అండ్ డూప్లికేట్ ఈజ్ ఆల్వేస్ డూప్లికేట్. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది. అండ్ సరే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మన చాలా వరకు టైం తీసుకున్నాను నేను దీని గురించి, ఎందుకంటే మీకు అలర్ట్ చేయడం దిస్ ఈజ్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ.
ఓకే, వేరే ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. ప్లాట్ఫామ్ లో మార్కెట్లు చాలా వరకు స్కామ్ చేస్తున్నాయి, ఫ్రాడ్లు చేస్తున్నాయి. ఓకే, అన్ని చేస్తున్నాయని నేను చెప్పడం లేదు, కానీ చాలా వరకు చేస్తున్నాయి. ఓకే, సో మీరు మీకు జాగ్రత్త చేయడం, దట్ ఈస్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో మీకు అలర్ట్ నేను చేశాను, అండ్ రిమైనింగ్ మీ పైన ఉంది, మీరు ఏం చేసుకుంటారు. అండ్ సరే, ఈ రోజు మన సెషన్ వచ్చేసి మేము స్టార్ట్ చేస్తాము. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, నా స్క్రీన్ క్లియర్ ఉందా మీకు? ఓకే, స్క్రీన్ కనపడుతుంది అందరికి? ఓకే, ఒక గ్రాఫిక్ డిజైనింగ్ చేయాలంటే మీ కాడ, ఒకవేళ మీరు ఫోన్తో చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ కాడ క్యాన్వా ఉండాలి. ఓకే, నేను మీకు ఫోన్తో ఎలా చేయాలో నేర్పిస్తాను. నేను ల్యాప్టాప్లో చేస్తున్నాను, కానీ మీరు ఫోన్తో కూడా చేయొచ్చు. ఓకే, మీరు ఫోన్లో కూడా చేయొచ్చు. ఎగ్జాక్ట్గా నేను చెప్తాను ఎలా ఉంటుంది. మీరు ఫోన్తో కూడా సేమ్ ఎగ్జాక్ట్గా చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ మీరు ల్యాప్టాప్తో చేస్తున్నారు అంటే బెస్ట్ ఏముంటుంది అంటే ఫోటోషాప్ ట్రై చేయండి. మీరు ఫోటోషాప్ ఒకేలా ఉంది అంటే మీరు ఫోటోషాప్ తో ఎడిట్ చేసుకోండి. మీ కాడ ఒక ల్యాప్టాప్ ఉంది అంటే మీరు ఫోటోషాప్ తో గ్రాఫిక్ డిజైనింగ్ చేయండి. ఓకే, ఒకవేళ మీ కాడ ల్యాప్టాప్ లేదు అంటే మీరు ఫోన్ తో కూడా గ్రాఫిక్ డిజైనింగ్ చేసుకోవచ్చు యూజింగ్ క్యాన్వా. ఓకే, నేను మీకు క్యాన్వా ఓపెన్ చేస్తున్నాను, 1 సెకండ్. ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, ఇక్కడ నేను క్యాన్వా ఓపెన్ చేస్తున్నాను. ఇది నార్మల్ క్యాన్వా ఓపెన్ అయింది. ఇది జస్ట్ ఫోన్ లో మీరు ఓపెన్ చేసినారంటే లాగిన్ అవన్నీ అడుగుతుంది. ఓకే, అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ చేసుకోండి. నేను కూడా ఇక్కడ లాగిన్ చేసుకుంటున్నాను. ఓకే, ఫోన్లో కూడా మీరు లాగిన్ చేసుకోండి. ట్రై చేయండి, క్యాన్వా ప్రో తీసుకోండి. ఓకే, ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు క్యాన్వా ప్రో తీసుకున్నారంటే మీకు చాలా వరకు బెనిఫిట్స్ వస్తుంది. చాలా వరకు మీరు కోర్సెస్ కానీ, చాలా వరకు మీరు గ్రాఫిక్ డిజైనింగ్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ నేను ఈ రోజు పోస్టర్, ఈ రోజు మీటింగ్ పోస్టర్, ఇది 2 lakhs అర్నింగ్ ది, 3 lakhs అర్నింగ్ ది. ఓకే, ఇది 20,000 ది, ఇది మకర సంక్రాంతి ఆఫర్ వచ్చినప్పుడు, ఇది లాస్ట్ మీటింగ్ ది, ఇది 1 lakh ది. ఓకే, అలాగే ప్రతి ఒక్కటి ఇక్కడ పోస్టర్స్ అయితే ఉన్నాయి. ఇలాగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నేను ఒక సింపుల్ ఒక ట్రిక్ మీకు చెప్తాను. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోస్టర్ క్రియేట్ చేయాలన్నా, మీ ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలన్నా, మీకర డిజైన్ నాలెడ్జ్ లేకున్నా కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా డిజైన్ క్రియేట్ చేయాలని నాకు తెలియదు అనే వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా దీంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే మొబైల్లో క్యాన్వా యాప్ ఓపెన్ చేస్తారో, ఓకే, డైరెక్ట్ గా ఇలా వస్తుంది. పైన సెర్చ్ బటన్ కూడా ఉంటుంది. జస్ట్ మీరు దానిలో సెర్చ్ చేయండి. ఓకే, హౌ హౌ టు ఎర్న్ మనీ, హౌ టు ఎర్న్ మనీ. దీనికి నేను థంబ్నెయిల్ అని సెర్చ్ చేస్తున్నాను. ఓకే, అంటే యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, థంబ్నెయిల్స్, అది థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి మనీ ఎలా అర్న్ చేయాలా, దానికి కొన్ని థంబ్నెయిల్స్ నాకు డిజైన్ చెప్పు అంటే ఇది ఎన్నో డిజైన్స్ వచ్చినాయి. దీనిలో మీరు ఏ డిజైన్ తీసుకోవాలన్నా డిజైన్ తీసుకోవచ్చు. ఓకే, ఫోన్స్ లో కూడా అన్ని డిజైన్స్ వస్తాయి. మీకు ఏ డిజైన్ నచ్చిందా ఆ డిజైన్ మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు దానిలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది థర్డ్ ది డిజైన్ ఉంది కదా. ఓకే, ఇది నచ్చింది అనుకోండి. దీనిలో మీరు ఏదైనా చేంజెస్ చేయాలంటే అది చేంజెస్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ డిజైన్ పైన మీరు క్లిక్ చేయాలా. ఓకే, ఫోన్ లో డైరెక్ట్ క్లిక్ చేయగానే వస్తుంది. దీనిలో ల్యాప్టాప్ లో చేస్తారంటే కస్టమైజ్ దిస్ టెంప్లెట్ పైన క్లిక్ చేయాలా. ఓకే, డైరెక్ట్ ఇంకా కస్టమైజేషన్ ఆప్షన్స్ కాడక మీరు వచ్చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కటి కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు మీతోనే. ఓకే, ఇక్కడ ఫోటో ఉంది అనుకోండి, మీరు మీ ఫోటో ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, మీరు మీ ఫోటో కూడా అటాచ్మెంట్ చేయొచ్చు. ఓకే, ఎలా చేస్తారు?
జస్ట్ ఇక్కడ మనకు అప్లోడ్స్ ఉన్నాయి కదా, అప్లోడ్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఫొటోస్ అప్లోడ్ చేయాలా. ఓకే, ఆల్రెడీ నా ఫొటోస్ ఇక్కడ అప్లోడ్ ఉన్నాయి, నేను నా ఫోటో తీసుకున్నాను. ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, ఈ ఫోటో నేను తీసుకున్నాను. ఓకే, 2 times పడింది, సరే నో ప్రాబ్లం. ఈ ఫోటో జస్ట్ నేను ఇక్కడ కొంచెం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని వచ్చినానంటే ఇదిగోండి, చూసినారా? జస్ట్ సెల్లులో కూడా జస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ఇలా పక్కకి తీసుకువస్తే అది ఆటోమేటిక్ గా దానిలో పడిపోతుంది. ఇదిగోండి, ఇది జస్ట్ ఇక్కడ లాక్కొని వచ్చి దీనిలో పెట్టినా ఇంకా నా ఫోటో నాకు పడిపోయింది. చూసారా ఎంత ఈజీగా నేను హౌ టు మేక్ మనీ ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసేసాను. అండ్ అండ్ దీంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ చివరి జోన్ లోగో పెట్టాలంటే సేమ్ అదే ఆప్షన్, అప్లోడ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఏదైనా లోగో, ఇక్కడ లోగో ఫస్ట్ ఇక్కడ అప్లోడ్ చేయాలా, ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ ఉంది కదా. ఓకే, అక్కడ నుంచి మీరు ఫస్ట్ ఇక్కడ లోగో అప్లోడ్ చేయాలా. నేను ఆల్రెడీ లోగో అప్లోడ్ చేశాను దీనిలో. ఓకే, సో అదే లోగో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. 1 second నేను మీకు అదే లోగో కూడా ఇక్కడ పెట్టి చూపిస్తాను. ఓకే, దాని సైజు అవి ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలంటే అది కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఇక్కడ వచ్చింది లోగో. ఓకే, ఇది లోగో ఇక్కడ నేను పెట్టేశాను. ఇది సైజ్ ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలంటే చిన్నగా పెద్దగా అది చేయొచ్చు. ఇది ఎక్కడ పెట్టాలా అది దీని సైజ్ చూడాలంటే అది పెట్టొచ్చు. ఓకే, దీని బ్యాక్గ్రౌండ్ ఏం క్లియర్ కాని రాలేదు, సరే ఒక బ్యాక్గ్రౌండ్ పెడదాము. ఓకే, బ్యాక్గ్రౌండ్ పెట్టాలంటే ఎలిమెంట్స్ లో రండి. ఎలిమెంట్స్ లో మీరు ఏదైనా సెర్చ్ చేస్తే అది వస్తుంది. పైన ఏమైనా మీకు కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనీ కావాలా, నేను ఇక్కడ మనీ సెర్చ్ చేశాను. ఓకే, ఇక్కడ ప్రాపర్ గా మనీ అంతా వచ్చేస్తుంది. ఓకే, అది మీరు యాజ్ ఎ డిజైనింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఇదిగోండి ఇక్కడ మనీ ఉంది కదా, ఇది ఇది ప్లస్ ఇది ఇవన్నీ ఉన్నాయి కదా కాయిన్స్, ఇవి మీరు డిజైనింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన సెర్చ్ ఎలిమెంట్స్ లో వచ్చి మీకు ఏం కావాలో అది సెర్చ్ చేశారు అంటే ప్రతి ఒక్కటి వస్తుంది. ఓకే, ఇక సబ్స్క్రైబ్ చేస్తే ఈ సబ్స్క్రైబ్ బటన్ కూడా వస్తుంది. ఇక్కడ పైన మీకు ఒక స్మోక్ కావాలా అనుకోండి, ఓకే 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 నౌ క్లియర్. ఇప్పుడు క్లియర్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు క్లియర్ ఉందా వయసు? ఇప్పుడు కూడా క్లియర్ లేదా? ఓకే నా క్లియర్. ఇప్పుడు క్లియర్ కదా. ఓకే సరే సరే, ఇక్కడ మీరు మనీ సెర్చ్ చేయగానే అన్ని మనీస్ వచ్చినాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక సి ఆల్ పైన క్లిక్ చేసి కూడా అన్ని మీరు చూసుకోవచ్చు. మీరు ఏం వాడుకోవాలనో అది మీరు దానిపైన క్లిక్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేస్తుంది అది. మళ్ళీ దీని సైజ్ ఏమైనా మెయింటైన్ చేసి ఇది ఇక్కడ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో దాని ప్రకారంగా మీరు దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, ఎక్కడైనా పెట్టొచ్చు. ఇలాగా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఎలిమెంట్స్ పైకి మేము వెళ్తే మనకు బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ షేప్స్ అన్ని కనపడుతున్నాయి. ఇక్కడ నేను కావాలంటే స్క్వేర్ తీసుకోవచ్చు, సర్కిల్ తీసుకోవచ్చు, ఇది ఇంకొకటి ఉంది ఇది తీసుకోవచ్చు. ఓకే, దీని బ్యాక్గ్రౌండ్ నేను ఇట్లా చేసి ఇదిగోండి ఇక్కడ నేను పెడతాను ఇది కరెక్ట్ గా. అండ్ దీన్ని కొంచెం బ్యాక్ తీసుకోవాలా, బ్యాక్ తీసుకొని వెళ్ళాలా. ఓకే, సో ఇక్కడ పొజిషన్ ఆప్షన్ ఉంది, పొజిషన్ లోకి వెళ్తాను, ఇక్కడ బ్యాక్వర్డ్ చేసేస్తాను. అండ్ దీని కలర్ ఇక్కడ కలర్ ఆప్షన్ ఉన్నాయి.
ఓకే, సో కలర్ నేను వైట్ చేసేస్తాను. ఓకే, 1 సెకండ్. ఓకే, ఐ థింక్ 1 సెకండ్. ఇక్కడ కలర్ కొంచెం ఇబ్బందిగా ఉంది. సరే, దీన్ని ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం డిలీట్ చేసి. ఓకే, దీన్ని డిలీట్ చేశాను. మళ్ళీ ఎలిమెంట్స్ లోకి వెళ్ళాను. ఇక్కడ ఈ షేప్ తీసుకున్నాను. దీని కలర్ కి వెళ్ళి వైట్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, 1 సెకండ్. ఇప్పుడు మళ్ళా దీనిపైన క్లిక్ చేసి 1. ఓకే, ఇప్పుడు కలర్ లోకి వెళ్ళి ఇక్కడ వైట్ సెలెక్ట్ చేశాను. ఐ థింక్ కొంచెం గ్లిచ్ ఉన్నాయి, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, అందుకే కలర్ చేంజ్ కావడం లేదు. లేదా నార్మల్ కలర్ అయితే చేంజ్ అవుతుంది, మీరు మొబైల్ ఫోన్ లో చేయండి, అవుతుంది. ఓకే, అండ్ దీన్ని ఇలా సేప్ ఎలా మీరు చేస్తారో ఆ విధంగా మీరు సేప్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చి దీనిపైన అండ్ దీని పొజిషన్ బ్యాక్గ్రౌండ్ లో చేసేయండి, క్లియర్ గా కనపడుతుంది. ఓకే, ఇది చేయకండి స్క్రీన్ లో. సరే, ఇక్కడ నుండి మేము ప్రాపర్ గా అచీవర్ జోన్ లోగో అయితే పెట్టినాము. ఇక్కడ నేను నా ఫోటో యాడ్ ఆన్ చేశాను. ఎంత ఈజీగా ఇక్కడ థంబ్నెయిల్ క్రియేట్ చేసామో మీరు చూసుకోవచ్చు. ఓకే, అంతే ఈజీగా మీరు ఏదైనా పోస్టర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అయితే నేను మీకు సింపుల్ గా చెప్పాను, ఒక టెంప్లెట్ ద్వారా ఎలా యూజ్ చేసుకోవాలా అని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకొకటి నేను చెప్తాను, మీరు ఓన్ గా కూడా ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి. ఇక్కడ పైన క్రియేటర్ డిజైన్ ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సైజ్ సెలెక్ట్ చేసుకోండి, మీకు యా సైజ్ కావాలా. ఒక ప్రెజెంటేషన్ 16:9 కావాలా, ఒక స్క్వేర్ షేప్ లో కావాలా. ఓకే, ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే దానికి ఇది 16:9 రేషియో ఉంటుంది. ప్రెజెంటేషన్ సైజ్ ఉంది కదా, ఈ సైజ్ ఉంటుంది. ఓకే, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం స్క్వేర్ సైజ్ ఉంటుంది. ఓకే, అలాగే రెజ్యూమే కోసం ఇది A4 సైజ్ పేపర్ లా ఉంటది కదా, అట్లా ఉంటది. ప్రతి ఒక్క దానికి అలా ఉంటది. ఓకే, సో నేను ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇక్కడ కూడా ఏదైనా డిజైన్ చేయాలా అంటే మేము ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి చేయొచ్చు. ఓకే, అంతకు ముందు కూడా ఇక్కడ ఏమైనా మనకు డిజైన్ కావాలంటే, ఇక్కడ టెంప్లెట్ కావాలంటే ఇక్కడ కూడా మేము టెంప్లెట్ సెర్చ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మేము న్యూ ఇయర్ ఏమైనా బర్త్డే టెంప్లెట్ ఫర్ ఎగ్జాంపుల్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ మేము బర్త్డే సెలెక్ట్ చేసి సెర్చ్ చేసామనుకోండి, చాలా వరకు మనకు బర్త్డే టెంప్లెట్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంతో టెంప్లెట్స్ వచ్చింది. మనకు నచ్చింది జస్ట్ దానిపైన క్లిక్ చేయడం, ఇంకా ఇక్కడ ఫోటో ఎడిట్ చేయడం, ఇంకా నేమ్ చేంజ్ చేయడం అండ్ రెడీ అవుతుంది మనది. ఓకే, చూసినారా ఎంత ఈజీగా. ఇప్పుడు బర్త్డే టెంప్లెట్ నేను చేసేసాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఫోటో ఉంది, జస్ట్ ఫోటో పైన నేను క్లిక్ చేశాను అండ్ జస్ట్ నేను నా ఫోటో ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, అండ్ ఇక్కడ నేమ్ ఉంది, నేమ్ ఇప్పుడు నేను నా నేమ్ ఇక్కడ పెట్టుకుంటాను. 1 సెకండ్. ఓకే, ఇక నేను నా నేమ్ పెట్టుకున్నాను. ఎంత ఈజీగా నా బర్త్డే టెంప్లెట్ క్రియేట్ అయింది చూసినారా. ఓకే, అంతే అంతే ఈజీగా మీరు ఏదైనా పోస్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా జస్ట్ టెంప్లెట్ యూజ్ చేసి మీరు ఏదైనా పోస్టర్స్ ఇక్కడ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు టెంప్లెట్ యూజ్ చేయను, నేను కొత్త నుంచి స్టార్టింగ్ నుంచి యూజ్ చేస్తాను. ఓకే, సో అది కూడా మీరు చేయొచ్చు. ఎలా చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి అన్ని ఏం లేదనుకోండి, నేను అన్ని ఒకసారి డిలీట్ చేస్తాను మళ్ళా. ఓకే, మీకు డిలీట్ చేసి మళ్ళీ నేను చూపిస్తాను. ఇది అన్ని ఉన్నాయి. 1 సెకండ్. ఇదిగోండి, డిలీట్ చేశాను నేను. ఓకే, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ డిలీట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు టోటల్ వైట్ వచ్చిందే. ఇప్పుడు మీరు ఏమైనా ఇక్కడ డిజైన్ చేయాలంటే ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి.
ఎలిమెంట్స్ లో మీరు ఏదైనా ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెడ్ స్మోక్ సెర్చ్ చేస్తున్నాను. ఓకే, ఇక రెడ్ స్మోక్ సెర్చ్ చేస్తే ఇదిగోండి రెడ్ స్మోక్ వచ్చింది. ఓకే, దీనిలో మేము ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. చూడండి బాగుంది. ఓకే, ఇలా నేను రెడ్ స్మోక్ ఇక్కడ పెట్టేశాను. తర్వాత నేను ఇక్కడ బెలూన్స్ సెర్చ్ చేస్తున్నాను, గోల్డెన్ బెలూన్స్. మీకు ఏదైనా కావాలా, ఏదైనా డిజైన్ చేయాలా అంటే జస్ట్ ఎలిమెంట్స్ లో వచ్చి ఇక్కడ సెర్చ్ చేయండి. ఓకే, డైరెక్ట్లీ మీకు వచ్చేస్తాయి. ఇది మీరు ఫోన్ లో, మీ మొబైల్ ఫోన్ లో కూడా చేసుకోవచ్చు. అందుకు నేను క్యాన్వాతో చెప్పాను. ఓకే, మీరు ఫోటోషాప్ తో చేయాలా అంటే మీరు ఒక ల్యాప్టాప్ లో ఏమైనా డిజైనింగ్ చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫోటోషాప్ తో చేయండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ గోల్డెన్ బెలూన్స్ వచ్చినాయి, ఈ డిజైన్ వచ్చినాయి. ఇది మేము యూజ్ చేయాలంటే ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, ఇదిగోండి ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ ఒక బ్లాక్ పెడతాను. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటే నచ్చడం లేదు. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, ట్రాన్స్పర్ 1 సెకండ్. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, ఈ కలర్ వైట్ ఉంది. ఈ కలర్ నేను ఒకసారి బ్లాక్ పెడతాను. ఓకే, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇది ఇది పెట్టేశాను స్మోక్. నెక్స్ట్ ఇది ఇది కూడా బాగుంది చూడనికి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు కావాలంటే ఇది బెలూన్స్ ఉంది, బెలూన్స్ ఇక్కడ సైడ్ కి పెట్టుకోవచ్చు, ఇట్లా సైడ్ కి ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమైనా ఫ్రేమ్ కావాలంటే ఫ్రేమ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఫ్రేమ్ ఎందుకు అవసరం అవుతుంది అంటే మీ ఫొటోస్ అక్కడ అటాచ్మెంట్ చేయడానికి ఇక్కడ ఫ్రేమ్స్ అవసరం పడుతుంది. ఇక్కడ మీరు జస్ట్ ఎలిమెంట్ లోకి వచ్చి ఇక్కడ కొంచెం పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అన్ని ఫ్రేమ్స్ కనపడుతుంది. ఓకే, నేను ఈ సర్కిల్ ఫ్రేమ్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇక్కడ సర్కిల్లో ఇక్కడ నేను పెట్టాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు సర్కిల్ ఫ్రేమ్ తీసుకున్నానంటే ఏదైనా నేను ఇక్కడ దీనిలో ఫోటో పెట్టాను అనుకోండి, అది ఆటోమేటిక్ గా సర్కిల్లో అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అప్లోడ్ లో వెళ్ళాను, నేను నా ఫోటో తీసుకున్నాను అండ్ డైరెక్ట్ ఈ ఫోటో దీనిలో పెట్టాను. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా నేను ఏమైనా చేశాను ఆ ఫోటోను ఆటోమేటిక్ సర్కిల్లో వచ్చేసింది. ఓకే, అందుకే మేము ఫ్రేమ్ యూజ్ చేస్తాము. ఓకే, ఇక నేను ఇది పెట్టేశాను. ఇప్పుడు నేను ఏదైనా మీటింగ్ తీసుకోవాలనుకో, ఇక్కడ మీటింగ్ గురించి ఏదైనా ఒకటి రాస్తాను. రాయాలంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ లో ఏమైనా ఇక్కడ రాయొచ్చు. ఓకే, గ్రాఫిక్ డిజైనింగ్ నేను రాస్తున్నాను. ఓకే, ఇక్కడ గ్రాఫిక్ డిజైనింగ్ రాశాను అండ్ దీనికి కలర్ ఏదైనా చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు కలర్ చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇదిగోండి ఇక్కడ నేను వైట్ కలర్ పెడుతున్నాను. ఏదైనా దీనికి కలర్ చేంజ్ చేయాలంటే మీరు ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఏమైనా ఐ థింక్ కొంచెం ప్రాబ్లం వస్తున్నాయి. 1 సెకండ్. ఓకే, ఇక్కడ మీరు కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి వైట్ కలర్ ఇప్పుడు దీనికి బాగా కనపడుతున్నాయి. తర్వాత ఏమైనా ఫాంట్, ఓకే మీరు ఫాంట్ చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ క్యాన్వాస్ సెన్స్ కనపడుతుంది. నార్మల్ మొబైల్ ఫోన్ లో మీరు చూస్తే ఫాంట్ కనపడుతుంది. ఇక్కడ నుంచి నేను ఫాంట్ చేంజ్ చేశాను. ఇదిగోండి గ్రాఫిక్ డిజైనింగ్ చూడడానికి బాగుంది. ఓకే, ఇలా మీకు టోటలీ మీ పైన ఉంటుంది, మీరు ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నారో దాని ప్రకారంగా ఎలిమెంట్స్ లో సెర్చ్ చేయండి. టెక్స్ట్ లో వచ్చేసి మీరు అది టైప్ చేయండి. ఏదైనా రాయాలా అంటే అప్లోడ్ లో వచ్చి మీకు ఏమైనా ఫొటోస్ కానీ లోగోస్ కానీ అప్లోడ్ చేయాలంటే దీనిలో వచ్చి అప్లోడ్ చేయండి. మెయిన్ గా ఇదే దీనిలో చేసి ఉంటుంది. నెక్స్ట్ డిజైన్ లో వచ్చి మీకు ఏమైనా టెంప్లెట్ కావాలంటే టెంప్లెట్ తీసుకోవచ్చు. ఓకే, డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్ అండ్ అప్లోడ్స్, ఇది నాలుగే మనకు అవసరం ఉంటుంది. ఈ నాలుగు యూజ్ చేసి మేము ప్రాపర్ గా మంచి మంచి గ్రాఫిక్ డిజైనింగ్ చేసుకోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు. ఏదైనా మీకు చెప్పాను కదా, టెంప్లెట్ యూజ్ చేసి మీరు ఈజీగా ఏదైనా ఎంత మంచిగా చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎంతో మంచి ఉన్నాయి. బర్త్డేస్ ది టెంప్లెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదే టెంప్లెట్ కావాలనుకో, రీప్లేస్ కరెంట్ పేజ్ అని కొడతాను, రీప్లేస్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, ఫోటో చేంజ్ చేయాలా, జస్ట్ నేను ఫోటో సెలెక్ట్ చేశాను అండ్ ఫొటోస్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేశాను. నా ఫోటో ఇక్కడ పడిపోయింది అండ్ ఇక్కడ ఇది కూడా హ్యాపీ బర్త్డే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఏమైనా పెట్టాలంటే రాయాలంటే రాయొచ్చు, చేంజెస్ చేయాలంటే ఏదైనా చేంజెస్ చేయొచ్చు. ఓకే, డన్. ఎంత ఈజీగా మేము గ్రాఫిక్ డిజైనింగ్ అయితే చేసుకోవచ్చు క్యాన్వాతో. ఓకే, సో ఈ రోజు క్లాస్ ఇది. గ్రాఫిక్ డిజైనింగ్ కోసం నేను ప్రాపర్ గా ఐ హోప్ ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. షేప్ కలర్ ఈస్ అపియర్ అట్ దిస్ సైడ్ ఎడిట్ ఆప్షన్. ఓకే, ఎస్
ఓకే. ఓకే. కొంచెం ల్యాప్‌టాప్‌లో నేను ఏదైనా చేయను. సో, నాకు ల్యాప్‌టాప్‌లో గూడా అంత తెలియదు. ఓకే. మీటింగ్ తీసుకుంటున్నాను. సో, నేను ల్యాప్‌టాప్‌లో చెప్పాను. అండ్ మాక్సిమం ఫోన్‌లోనే చేయండి. ఫోన్‌లో అన్ని ఆప్షన్స్ మీకు గూడా అర్థమైతది ఈజీగా. సో, అందరికి అర్థమైంది క్లియర్‌గా? ఐయామ్ క్లియర్ అర్థమైంది. ఓకే. ఇది మీరు యూజ్ చేసి గ్రాఫిక్ డిజైన్ ఫ్రీలాన్సింగ్ గూడా చేసుకోవచ్చు. ఓకే. సరే. టుడే మీటింగ్ ఎండ్ చేద్దాం. ఓకే. గుడ్ నైట్ ఎవ్రీవన్.